చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది. అంటే మామూలుగా మనం చాలా రొమాన్స్ మూవీస్ చేస్తున్నాం ఈ మధ్య. ఇట్స్ అ ప్రాపర్ లవ్ స్టోరీ. ఐ థింక్ it takes you through, actually it touches a lot of your emotional sentiments. And what I liked is the way actually movie carried two and a half hours time. 2 hours. It's actually the second half actually keeps you, very attentive, and also lot of emotional moments. Whoever it is, everybody would have tears at some point. And I think I was very excited. Congratulations. She is a teacher, government teacher. I am working in electricity department actually. Okay, you also can come and join us. Please come. మేము లాస్ట్ చూసిన సినిమా లాస్ట్ జూలైలో దృశ్యం సినిమా చూసాము. ఆ తర్వాత రైట్ అవే మొన్ననే ఫోన్ చేస్తే మేడం మాట్లాడారు ప్రియాంక గారు, ఇట్లా ఆఫర్ ఉంది మీరు చూడండి సినిమా అంటే వచ్చామన్నట్టు. సినీ క్రియేషన్స్ అంచెలంచెల అండ్ ఈ జర్నీ నాకు యాక్చువల్ కన్నడ మూవీలో స్టార్ట్ అయిందండి చంద్రు గారితో. అది తిరిగి నాకు శ్రీధర్ సార్ని పరిచయం చేసింది. శ్రీధర్ సార్ నన్ను ఇక్కడ తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. అండ్ ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ముందుగా ఈ ఆపర్చునిటీ ఇచ్చిన శ్రీధర్ గారికి, శిరీష గారికి, ఇంత మంచి కథలో నన్ను హీరోగా పెట్టి తీసినందుకు ముందుగా వాళ్ళ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఏ ఆర్టిస్ట్ అయినా ప్రూవ్ చేసుకోవడానికి మంచి కథ కావాలి, అలాంటి కథ ఇచ్చారు నాకు. డెఫినెట్గా నా కెరియర్లో దిస్ విల్ బి వన్ ఆఫ్ మై బెస్ట్ ఫిల్మ్స్. ఈరోజు షో చూసిన తర్వాత కూడా అందరి రెస్పాన్స్ అంత బాగా చెప్తున్నప్పుడు ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ. నా పర్ఫార్మెన్స్ బాగుంది అని అందరూ చెప్తున్నారు అంటే బేసిక్గా అది క్రెడిట్ షుడ్ గో టు డైరెక్టర్ గారు కూడా. తను ఇచ్చిన గైడెన్స్, తెలుగు ఆయన అవడం, సో అంత బాగా గైడ్ చేశారు నన్ను నందితాని. సో అందుకని ఈ మూవీ అంత బాగా కుదరడం జరిగింది. అలాగే ఈ మూవీకి వర్క్ చేసిన ఎంటైర్ టీమ్, హరి గారు, కెమెరామెన్ గారు, మన సాయినాథ్ గారు, రామ్ ప్రసాద్, సో ఎవ్రీవన్, ఐ థింక్ ద క్రెడిట్ షుడ్ గో టు ఎవ్రీవన్. ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్. ఈరోజు అందరికీ యునానిమస్గా ఎంత బాగా నచ్చింది అంటే ఐ థింక్ ద ఎంటైర్ టీమ్ ఎఫర్ట్ అది. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము చాలా ఆనెస్ట్గా మీ ఆనందానికి, ఉత్సాహానికి బాధ్యత మాది అని చెప్పామండి. అది ఆనందం అన్న ఉల్లాసం, ఉత్సాహం వాళ్ళ ట్యాగ్ లైన్ కాబట్టి ఈ రెడ్ ఎఫ్ఎం వాళ్ళు ఛాలెంజ్గా తీసుకొని ఏంటి ఇప్పుడు వరకు సినీ చరిత్రలోనే ఇప్పుడు జరగలేదని చెప్పి మమ్మల్ని ఛాలెంజ్ చేశారు. మేము ఫస్ట్ మూవీ నుంచే మేము ఈ ఛాలెంజ్ని ఎప్పుడు విసురుతూనే ఉన్నాం. 10 ఏళ్ళు పూర్తి చేసుకున్నాం. మా సినిమాలు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 30, 40, 50 సార్లు చూసిన సినిమాలు ప్రేక్షకులు ఎందరో మంది ఉన్నారు. వాళ్ళందరినీ ప్రేక్షక దేవుళ్ళు అంటారు. అలాగే మిమ్మల్ని గౌరవిస్తూ థ్యాంక్ యూ. ఆ ప్రోత్సాహమే ఈరోజు ఈ సినిమా దాకా తీసుకొచ్చింది. ప్రేమ మీద నాకు అంత లోతుపాతులు నాకు తెలియలేదండి. బట్ శిరీష ఆల్వేస్ కీప్స్ టెలింగ్ మీ, ఏం శ్రీధర్ ఎన్ని తీస్తున్నా ఎంటర్టైన్మెంట్ మూవీస్, ప్రేమలో ఉన్నంత ఎంటర్టైన్మెంట్ ఏ రసంలో ఉండదు, శృంగార రసంలో ఉన్నారు. దాని గురించి ఆలోచించమ్మా చెప్తూ ఉండేది. ఆ అమ్మాయి నాకు ఇచ్చే, ప్రాణం కావాలంటే ఇచ్చేస్తా, రాదనివ్వన్రా. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేస్తే ఆ అమ్మాయి నిజంగా